హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ సార్ మన దగ్గర మహేంద్ర తార్ ఉందండి. 4x4 ఇది మోడల్ వచ్చేసి 2021 ఉన్నది. రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ అని చెప్తూనే ఉన్నారు. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేది ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయించుకోండి. మీకు డీటెయిల్స్ మాత్రం ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఎదుటి వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం మాత్రం చేయకండి అట్లా, ఎందుకంటే చాలా చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేనేదో నా మాత్రం పెట్టి వదిలిపెట్టాలని చెప్పేసి అనుకోవట్లేదు సార్. మీరు ఒకసారి చూడండి, వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్. నేను చాలా సందర్భాలు చెప్పాను. నేను జస్ట్ ముంగట ఒక్క నిమిషం, లాస్ట్ ఒక్క నిమిషం చూసేసి స్కిప్ చేసి చూసేసి మొత్తం మిగతా సార్ మళ్ళీ డీటెయిల్స్ మళ్ళీ ఫోన్ చేసి సార్ ఈ మోడల్ ఎంత, ప్రైస్ ఎంత, ఇన్సూరెన్స్ ఉందా, ఇవన్నీ అడుగుతున్నారు సార్. అది ఇంకా అంతకు మించి అయితే నేను చెప్పలేను. ఇక మీరు కొంచెం గమనించండి. నేను ఎందుకు చెప్తున్నాను సార్, ఒకటి సార్ ఫైనల్గా చెప్తున్నాను నేను, మీకు ప్రైస్ ముఖ్యమా వెహికల్ ముఖ్యమా అదొక్కటి గమనించండి. ఆలోచన మీదే, అవకాశం మీదే. మీరు ఇది కూడా కొంచెం గమనించాలి. అది కూడా చూడకముందే మీరు తీసేస్తే నేను మీకు ఎట్లా చెప్పగలరా చెప్పండి. సరే లేట్ చేయకుండా మీకు డెంటు, పెయింట్, స్క్రాచెస్, వెహికల్ గురించి డీటెయిల్స్ మొత్తం ఇస్తుంటా. మీరైతే కొంచెం చివరగా చూడండి. ఇందులో చూస్తే ఏమవుతుంది, బొచ్చు అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. అట్లా ఉన్నారు మనుషులు. అంటే నాలుక ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు కాబట్టి దానికి అనుగుణంగా మాట్లాడతారు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటారు. కానీ వాస్తవాలు ఎవరు చెప్పారు. సరే లేట్ చేయకుండా వీళ్ళకి రండి, ఇదంతా మీకు తెలిసిన మాటే. అట్లాగే ఒక చిన్న మాట అండి, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే చేపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా వెహికల్ ఇప్పించినప్పుడు సీసీ ఇచ్చేదాకా మాత్రం వెయిట్ చేయండి సార్. అట్లాంటి తొందరపాట్లు ఎవరు చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ రోజు తీసుకుపోయే వెహికల్ మళ్ళీ రేపే సీసీ కొడతారని చెప్పేసి అట్లా చేయకండి. సరే లేట్ చేయొద్దని నేను కూడా చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే మీకు నేను చెప్పాల్సింది, మన ఛానల్ పేరు శ్రీ తరుణి కార్స్ అండి. అయితే దీన్ని చూసేసి వేరే కన్సల్టెన్సీలో కూడా పోతున్నారు. సరే పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన నెంబర్ చూసి మాత్రం డైరెక్ట్ మాత్రం చేయకండి. మీకు వెహికల్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి తెలిసిపోతుంది. కొందరు ఎట్లా చేస్తున్నారంటే, సరే ఫస్ట్ అయితే ఇక్కడ చెప్తాను నేను. ఇక్కడ బానెట్ పైన మాత్రం చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. ఇది వాటర్, అది వర్షం పడ్డ వాటర్. ఇది డెంట్ కాదు. ఇక్కడ మీకు సైడ్ని చూపిస్తే ఏర్పడుతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా డెంట్ ఉంది. దీని ఓనరు టోటల్ షోరూమ్ చేయించుకున్నారట. మీరు ఒకవేళ పూర్తిగా చూసిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. సరే నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సిన విషయం, సరే ఒకసారి అయితే మీరు చూడండి. మీకు ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నా కూడా చెప్తాను నేను. అట్లనే మీకు ఒక చిన్న మాట కూడా చెప్తాను, చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సరే ఏం చేస్తారంటే, వాళ్ళు కొనేది స్విఫ్ట్ డిజైర్ అయితే నార్మల్గా క్రిస్టా డీటెయిల్స్, క్రిస్టా కార్ గురించి ఆర్సీ మొత్తం చెక్ చేయించుకుంటున్నారు. మళ్ళీ అంటున్నారు సార్ అన్న 19 మోడల్ డిజైర్ ఉంది అంటున్నారు. అన్న మీకు అదంతా టైం వేస్ట్ కదా. ఇది కొనలేని వాళ్ళు మీరు అక్కడ దాకా ఎందుకు పోతారు చెప్పండి. ఏమనంటే మీకు తప్పుగా అనిపించచ్చు, ఓకేనా సార్. ఒకే విషయం చెప్తాను నేను, మీకు ఓకే అనిపిస్తేనే రండి సార్. నేను ఇది బలవంతం చేయట్లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ ముంగడ వేసుకున్నాను సార్. ముంగడ వేసుకుంటే స్క్రాచెస్ ఉన్నాయి. అట్లాగే ఇది కొంచెం డ్యామేజ్ అయింది. మీరు చెక్ చేయించుకోండి. ఫస్ట్ షోరూమ్ ట్రాక్ అది కూడా చెక్ చేయించుకోండి, ఓకేనండి. ఎవరైతే నెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. సరే ఒకసారి అయితే ఇంటీరియల్ చూపిద్దాం. ఓనర్ చెప్పిన విషయం నేను మీకు చెప్తాను, అంతకు మించి ఏం లేదు. నేను ప్రతిదీ చెక్ చేయించాలంటే సార్ మనకు కూడా వీలు కాదు. చూసుకోండి, ఇక్కడ కింద మ్యాటిక్ ఓకే ఉన్నాయి, సీట్ కూడా ఓకే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఇది 4x4. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి. దీని ప్రైస్ కూడా చెప్తాను నేను. సరే టూ సైడ్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తే చెప్తాను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చండి. రూఫ్ కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్. ఓకే, మీకైతే ఎక్కడైనా ఆపరైనా పిల్లర్స్ దెబ్బతిన్నాయి కూడా డౌట్ ఉంటుంది కాబట్టి అది కూడా నేను మీకు చూపిస్తాను. డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నేను ఎంత ఖచ్చితంగా పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే, సార్ మీరు తీసుకున్నా ఎవరు తీసుకున్నా కానీ కాస్త వీడియో చూసుకుంటే ఓహో ఓకే దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది లేదు అని మీకు కొంచెం అవగాహన కోసం చెప్తున్నా సార్ నేను. చూసుకోవచ్చు. సరే మీకు గ్లాస్ అనేది నేను చెప్తాను. నేను ఫస్ట్ గ్లాస్ టైం వచ్చినప్పుడు చెప్తాను నేను. దీని ప్రైస్ కూడా చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రైవింగ్ సైడ్ ఒకటి డోర్ చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ ఉంది. అయితే నేను ఇంతకుముందు మీకు అక్కడ కూడా చెప్పినా కదా, అది కూడా చూపిస్తాను మీకు. నేను చూసుకోవచ్చండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఏసీ ఓకే ఉంది. కాకపోతే మీకు ఇప్పుడు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. మీకు చూసే ఓపిక మాత్రం నేను కూడా ఏం చేయలేను సార్, దయచేసి. ఇది మాన్యువల్ సార్, ఇది చూసుకోవచ్చు సార్. రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చండి 98,000 ఉంది సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయించుకున్నాకనే రండి, ప్రాబ్లం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు సార్, ప్రాబ్లం లేదు. ఓకే, అది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను నేను. ఒకసారి మీకు ముంగట
ఒకసారి ఇంజన్ సైడ్ చూపిస్తే చూడండి సార్. ఫస్ట్ అయితే ఒకసారి ముంగట బాగా చెక్ చేసుకున్నా, మీకు ఐడియా కోసం చెప్తున్నా సార్, ఇంతే, అంతకు మించి ఏం లేదు. చూసుకోవచ్చు ఇందులో మీకు ఆపరణ పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మీకు ఇక్కడ ఏర్పడకపోతే డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకొని చూసుకోండి, తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది సింగల్ ఓనర్ సార్, ఓనర్ చెప్తున్నాడు. ఓకేనా, కాకపోతే ఇక్కడ ముంగట్ సైడ్ మాత్రం ఒక్కదానికి మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది. అంటే అట్లా యాక్సిడెంట్ కాదు సార్, సైడ్కు ముంగట డ్రైవ్ చేసేటప్పుడు జరిగింది ఇది. ఓకేనా, మీకు ఎవరైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వీడియో చూసిన కాల్ చేయండి సార్. అట్లాగే హెడ్ లైట్ చూపించండి, హెడ్ లైట్ మాత్రం ఒకే ఉంది, చూసుకోవచ్చు. ఇండికేటర్స్ ఇది మాత్రం ఇండికేటర్ రావట్లేదు, మీకు డైరెక్ట్ చెప్తున్నా. ఇది మోడల్ 2021. ఫోగ్ ల్యాంప్ కూడా ఒకే పనిచేస్తుంది సార్. డీటెయిల్స్ కాస్త తెలుసుకున్నాకనే కాల్ చేయండి సార్, లేకపోతే టైం వేస్ట్ చేయకండి. ఇక్కడ క్లిప్ మాత్రం పోయింది, ఇది మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఇది కూడా షేక్ అవుతుంది కొంచెం. ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, అట్లాగే హెడ్ లైట్ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. డీజిల్ సార్ ఇది వర్షన్ అయితే. ఒకసారి మీకు వెనక సైడ్ కూడా చూపించి మాట్లాడదాం, ఫైనల్గా మీకు డీటెయిల్స్ అని కూడా తెలిసిపోతాయి. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇండికేటర్స్ కాకపోతే ఇది ఇండికేటర్ మాత్రం ఇది మాత్రం చూసుకోవచ్చు, పార్కింగ్ లైట్ ఇది మాత్రం డ్యామేజ్ అయింది. మీకు క్లియర్ కట్గా చూపించి చెప్తున్నాను నేను. మీరు నన్ను నమ్మకండి సార్, వెహికల్ చూసినాక మీరే నన్ను నమ్మండి, అప్పటి వరకు నన్ను నమ్మకండి. చూసుకోవచ్చు, ఇది 4x4 ఇది సార్. ఓనర్ దీని ప్రైస్ చెప్తున్నారు సార్ 12,50,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్, టైం పాస్ మాత్రం చేయకండి. 12,50,000 సార్, సింగల్ ఓనర్ ఇది సార్. ఒకసారి అయితే మళ్ళీ గ్లాస్ కూడా చెక్ చేసుకుందాం, గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినా కూడా తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇది సీసీ ఉంది ఇక్కడ గ్లాస్ మాత్రం. ఇది కూడా ఇది సిబి ఉంది, చూసుకోవచ్చు. మీకు కంపేర్ చేసుకోండి, మీకు గ్లాసు లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది. ఇది కూడా సేమ్ సిబి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో నేనైతే చెప్తున్నా, చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ చూసుకోవచ్చు అండి, ఇది సిఏ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిబి ఉంది. మీరు వెహికల్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్నాకే నా దగ్గర రండి సార్. ఓకే, నాకు ఎక్కడ కమిషన్ వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ కన్సల్టెన్సీలోకి పోతున్నారు. అది మీ ఇష్టం, అంతకు మించి ఏం లేదు. నేను చెప్పదలుచుకుని చెప్పిన సార్ నేను. సరే, ఒకసారి అయితే ట్యాక్స్ చూసుకుందాం. ముంగ ట్యాక్స్ చూసుకుంటే మాత్రం ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు. 80% వరకు ఉంటాయి, అలా చూసుకోవచ్చు. ఇది కూడా సిఏ టైర్స్, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగటి 2 సేమ్ అంతే ఉన్నాయి. లాంగ్ లెంత్ పెట్టదలుచుకోలేదు సార్, పెట్టదలుచుకున్నా కానీ అది మీకు అర్థమైతే లేదు, నా ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఓకే ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, 4 టైర్లు సేమ్ అంతే ఉంది. స్టీఫెన్ వచ్చేసి మీకు 80% వరకు ఉంటుంది. ఓకేనా, అది కూడా చెక్ చేసుకోవచ్చు. మహేంద్ర థార్ అండి, ఇది 4x4, ఇది మోడల్ 2021 ఉంది. రీడింగ్ ఆర్డర్ చూపించాను, 98,000 ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు దీనికి. ప్రైస్ వచ్చేసి 12,50,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, చూసుకోండి, తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, నేను చెప్పడం కాదు సార్, అది షోరూమ్ ట్రాక్ అని ఓనర్ చెప్తున్నాడు. ఒకసారి మీకు చెక్ చేయించుకోండి, మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా, ప్లీజ్ మన తరం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.